శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఇది విడుదల రజని ఆవిడేమన్నదంటే ఇప్పుడు జగన్ గారు వచ్చేసి పల్నాడుకు కలిసి వస్తా అని చెప్పేసి వెళ్తా ఉన్నారు. ఎందుకోసం అంటే లక్ష్మీనారాయణ ఆత్మహత్య చేసుకున్నాడు. సో ఆయన కలవడానికి వెళ్తా అంటే వీళ్ళు అడ్డుకుంటున్నారట. సో పర్మిషన్ ఇవ్వము అని చెప్పేసి అంటున్నారు. పర్మిషన్ ఇవ్వడానికి మీకు ఎందుకు భయపడుతున్నారా ఏంటి అని చెప్పేసి తను మాట్లాడుతుంది. దాని మీద మీకు మీ స్పందన ఏంటి? జగన్మోహన్ రెడ్డిని, విడుదల రజని, చిడతల రజనీని చూస్తే ఎవడన్నా భయపడతాడా? కాకపోతే ఏంటంటే పర్యటనకని వచ్చి జనాలను వేసుకొచ్చి రౌడీజం చేసి గూండాగిరి చేసి కొట్లాట్లు పెట్టి అరాచకం సృష్టిస్తే ఏ పోలీస్ డిపార్ట్మెంట్ అయినా ఇలాంటి అరాచక శక్తులను ఆపడానికి ప్రయత్నం చేస్తుంది. అంతే తప్ప ఇప్పుడు ఓడిపోయినటువంటి జగన్ని ఎక్కడా కనిపించినటువంటి చిడతల రజనీని చూసి భయపడతారు ఎవరన్నా? చిడతల రజని అంటే విడుదల రజని ఈ మధ్య జగన్కి చిడతలు కొడుతుంది, అందుకని చిడతల రజని అంటున్నాం. చెప్పండి. అంటే ఇప్పుడు మన రాష్ట్రంలో ఏమి ఎమర్జెన్సీ లేదు కదా, సో ఎందుకు ఇట్లా విధంగా చేస్తున్నారు? కావాలని మేము కూడా బతికే ఉన్నాం, మా పార్టీ కూడా బతికే ఉందని చెప్పుకోవడం తప్పపోతే ఏముంది అక్కడ? వైఎస్ఆర్సీపీ పార్టీ ఎక్కడుందబ్బా? మొత్తం ఏం లేదు అసలు. 11 కూడా ఉండదు. రేపు 40% ఓటింగ్ ఉంది. అవన్నీ ఎప్పుడు పోయి ఉంటుంది. 40% ఇప్పుడు 5%కు 4%కు దిగిపోయి ఉంటుంది. ఎలక్షన్స్ వస్తే మేమే గెలిచామని చెప్పేసి అంటున్నారు వాళ్ళు. ఆ మాటలు, ఆ డాంబికాలు, ఆ డ్రామాలు ఆడడం వైఎస్ఆర్సీపీ పార్టీకి అలవాటే కదా. సో అంటే ఇప్పుడు ఒకవేళ ఎలక్షన్స్ పెడితే ఇప్పుడు గెలిచేవాడు, కోరుకునేవాడు ప్రజల అభివృద్ధిని కోరుకుని రేపొద్దున్న మనం ప్రజల పక్షాన్ని నిలబడి, ప్రజల పక్షాన్ని పోరాడి, ప్రజల తరపున నిలబడితే రేపొద్దున గెలిచే అవకాశాలు ఉంటాయి. అంతే తప్ప ఇవాళ రౌడీజాలు చేసి గుండాయిజాలు చేస్తే ఎవరు ఊరుకుంటారండి? రా, పర్యటనకి రా, నువ్వు పర్యటన చేయి. నష్టపోయినటువంటి రైతులను పరామర్శించినా, మిర్చి రైతులను పరామర్శించినా, లేకపోతే ఆత్మహత్య చేసుకున్నటువంటి వారిని ఎవరినైనా పరామర్శించినా పరామర్శకరా తప్ప కొట్లాటకు రాకూడదు కదా. అక్కడికి వచ్చి అరాచకంగా గందరగోళం సృష్టించి భయభ్రాంతులు గురి చేస్తే అక్కడ ప్రాంత ప్రజల్ని రేపొద్దున్న ఎవరు పర్మిషన్ ఇస్తారు? పోలీసు వారు ఎందుకు పర్మిషన్ ఇస్తారు? మనము హ్యాపీగా వచ్చి పరామర్శించి వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలను తీర్చి వాళ్ళ కుటుంబాలను ఆదుకుంటే ఎవడైనా శభాష్ బాబు, జగన్ బాబు నీకు ఖచ్చితంగా వచ్చేసారి నీకు అవకాశం కల్పించాలని అనుకుంటాడు. ఇలా అరాచకాలు చూస్తే ఈయన తొక్కి పెట్టాలా, లేకపోతే ఈ అరాచక శక్తిగా మిగిలిపోతాడు. ఈ అరాచక శక్తుల్ని ఆంధ్రప్రదేశ్లో రప్పించామంటే రేపు పొద్దున్న ఏంది భయపడేది? వాళ్ళని చూసి ఆయన వస్తే ఇప్పుడు జనాల్లో తిరుగుతూ ఉంటాడు. జనాల్లో తిరుగుతూ ఏమైందంటే నెక్స్ట్ ఎలక్షన్స్ అప్పుడు అరే వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది, మన కోసం పోరాడింది, మన కోసం వచ్చింది, మన దగ్గరికి వచ్చింది. సో అది అధికారంలో లేకున్నా సరే ప్రజల ఉంది, పోరాడేది. ఎక్కడ ఇవ్వట్లేదు అనేసి ఏం భయపడేది? బోడి వీళ్ళు రావాలి కదా అసెంబ్లీకి పోరాడడానికి. ఈ రోడ్ల మీద పోరాడి రోడ్ల మీద పడుకుంటే ఏమొస్తుంది? అసెంబ్లీ అనేది ఏ తీర్మానాలనే చేసే ఒక సభ. అసెంబ్లీకి రాకుండా రోడ్ల మీద దొరుకుతా, రోడ్ల మీద తిరుగుతా, అరాచకాలు చేస్తా అంటే ఎవడో పర్మిషన్ ఇవ్వడు. నువ్వు అసెంబ్లీకి వచ్చి సమస్యల మీద పోరాటం చేయి. 6 గ్యారంటీలు ఇచ్చారు. ఆ గ్యారంటీల్లో ఇప్పటికి 3 గ్యారంటీలే అమలు అయినాయి. ఇంకా 3 గ్యారంటీలు అమలు చేయాలి, బాధ్యత మీదని చెప్పి నిలదీసి అడిగే బాధ్యత ఎవరిదే? జగన్మోహన్ రెడ్డిది. మరి అలాంటప్పుడు ఇక్కడ రాకుండా లాడెవడో సచ్చేడు రోజు పుచ్చాడని చెప్పి వచ్చి గందరగోళం సృష్టిస్తారా? ఆయన రాకపోవడానికి కారణం ఏంటంటే 11 సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా ఉండదు అని చెప్పేసి అన్నారు కదా. చదువులేనటువంటి మూర్ఖుడు కూడా అర్థమవుతుంది 11 సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా రాదని. జనాల మధ్య తిరుగుతున్నారు. ఎందుకు? అసెంబ్లీకి రావా, మాట్లాడు. నిన్ను ఎవడన్నా అడ్డుకుంటే తర్వాత ఉంటుంది. ఎవడో అన్నాడంట పెళ్లి కొడుకు, నాకు తలపాకు కట్టండి, నా సంగతి చూస్తానని. అలా ఏడుతుంది ఇది. అరే నువ్వు వచ్చి పోరాటం చేయని చెప్పి అందరూ అంటుంటే ప్రజలు గమనిస్తూ ఉంటారు. నీకు అన్యాయం జరిగినా, నీ దగ్గర మైకి లాగేసుకున్నా, నిన్ను అణగదొక్కాలని ప్రయత్నం చేసినా ప్రజలు చూస్తూ ఉంటారు. టీవీలో కొన్ని కోట్ల మంది చూస్తుంటారు. అప్పుడు నువ్వు చేసింది నిజమైన పోరాటం అయితే, నీకు అన్యాయం జరిగితే ప్రజలే నీ పక్షాన్ని నిలబడతారు కదా. నీకెందుకు హోదా? నువ్వు మాట్లాడి ఏ హోదా ఉందని పవన్ కళ్యాణ్ అంత పెద్ద పోరాటం చేశాడు? ఒక ఎమ్మెల్యే కూడా లేడు. జగన్ నిన్ను తొక్కేస్తాను నేలకు పెట్టాడు, తొక్కేశాడు. ఆయనకి ఏముందో, ఏ హోదా ఉందని? నువ్వు రా, నీకు ఏ హోదాతో పని ఉంది? నువ్వు వచ్చి పోరాటం చేయవా? ఇంకా 3 గ్యారంటీలు ఇవ్వలేదు వాళ్ళు. దాని గురించి పోరాటం చేయడం మానేసి రోడ్ల మీదకి వచ్చి ఎవడో చచ్చాడు. వచ్చినప్పుడు ఒకవేళ వచ్చాడబ్బా చిరునవ్వుతో, నువ్వు ఏదన్నా సాయం చేస్తున్నావా? చిరునవ్వు నవ్వి వెళ్ళిపోతున్నావు. శవాల దగ్గరకు వచ్చి చిరునవ్వు వెళ్ళిపోతే ఎట్లా? అట్లా కాదు. నువ్వు సాయం చేయవు. 1 లక్ష, 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు సాయం చేయాలి. ఎప్పుడు ఇచ్చాడా అంటే ఇంకా ఇచ్చినట్టు కనపడలేదు నాకు. అందుకోసం డబ్బులు వెళ్ళి
ఏమో అప్పుడు ₹1 ఇచ్చినట్టే ఇది 2 లక్షలు కూడా ఇచ్చేయడేమో అనుకుంటున్నాం. కానీ అది ఎంతవరకైనా ఇప్పుడు అతను చేయాల్సిన పోరాటం అసెంబ్లీ పోరాటం చేయమనండి. ఈ తింగర పోరాటం చేస్తే ఎవడు ₹10 ఎవడు లెక్క చేయడు. రాజ్యంలో రామన్న రాజ్యమే ఎప్పుడు కూడా ఎప్పుడు జగనన్న రాజ్యం వచ్చే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు చేసే పోరాటం సక్రమంగా ఉండాలి. ఎందుకు జనాల మధ్య తిరుగుతున్నాడు కదా, జనాల మధ్య తిరుగుతున్నప్పుడు ఎందుకు రాదంటారు? అయిపోయింది బిస్కెట్ అది అయ్యే పని కాదు. నీకు జగన్మోహన్ రెడ్డి న్యాయం అనేవాడు లేని పాలన చేస్తే ఎంతవరకు ప్రజలు సహిస్తారు చెప్పు? న్యాయం ఉండాలి. ఇప్పుడు తెలుసుకోండి, అందుకే జనాల మధ్య తిరుగుతున్నారు. ఎందుకు ఇప్పుడు తెలుసుకుంటే సుఖం ఉంది. అంత అయిపోయిన తర్వాత ముందే ఉండాలి. ఇప్పుడు మళ్ళా ముందు ఉంది కదా, ఇంకా ఏముంది? ఏం లేదు అసలు, అయిపోయింది. ఏమీ లేదు. 4 సంవత్సరాలు ఉంది కదా. అసలు అప్పటిదాకా పోరాటం కూడా చేయలేరు అసలు వీళ్ళు. ఇప్పుడు నువ్వు పోరాటానికి భయపడే కదా మీరు పర్మిషన్లు ఇవ్వట్లేదు. భయపడా ఆ, ఎందుకు వీళ్ళు తాగి గందరగోళం చేస్తున్నారని కదా. ఇప్పుడు కొట్లాట్లు రౌడీజాలు ఎందుకు బాబు? ఇప్పుడు రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలంటే ఖచ్చితమైన పోరాటం నువ్వు ఎక్కడ చేయాలి? అసెంబ్లీలో చేయాలి. రోడ్ల మీద చేస్తే పోరాటం అంటారు, ఫైటింగ్ అంటారు దాన్ని. అది కరెక్ట్ కాదు. రౌడీజం అంటారు, గోండాయిజం అంటారు. ఇంతకుముందు చేసిన రౌడీజము, గోండాయిజము, కబ్జాలు సరిపోలేదు. మళ్ళీ కొత్తగా వీళ్ళ ప్రభుత్వం వీడు వచ్చి రౌడీజం చేస్తే ఎవడు ఊరుకుంటాడా? పర్మిషన్ ఇస్తారా? పోలీసులను కూడా ఎక్కడ దాక్కున్నా వచ్చంటే తీసుకొచ్చి నిలబెడతాడంట భూముల్లో, తొక్కు పడేస్తాడంట జగన్మోహన్ రెడ్డి. మరి అలా ఆ విధంగా తీసుకోవడానికి permission ఇప్పుడు ఒక తొక్కు దొక్కితే ఎక్కడ పోతాడు? ఉంటాడా ఇక్కడ ఆంధ్రాలో? నీకు ప్రొటెక్షన్ ఇచ్చేది అవన్నీ ఎవరు? ప్రగల్భాలు పలకూడదబ్బా. ప్రొటెక్షన్ ఇచ్చేది ఎవరో? అవును. అది ఎవడో అప్పు ఇచ్చాడంట, ఆడ మూర్ఖుడు. లేకపోతే ఆ మహిళని కట్టేసి కొడతాడు. అబ్బా, భర్త తప్పు చేస్తే భార్యను కట్టేసి కొట్టడమేట, ఆడి జీవితం నాశనం చేసుకోవడానికి. కాకపోతే చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? ఇమ్మీడియట్లీ విత్ ఇన్ సెకండ్లో పట్టుకుని లంజోడుకునని చెప్పి తీసుకొచ్చి వాడిని జైల్లో వేసాడు. అదే జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ఉచ్చనీచాలు లేకుండా పొరంబోకు లంజో కొడుకులంతా తిడితే, ఎవడు బొరగడ్డ అనిల్ నా కొడుకు తిడితే జైల్లో వేసాడా? కళ్ళు దింగినాయి. అప్పుడు కళ్ళు పోయినాయా, చెవులు పోయినాయా? ఈ అప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి అదేం లేదు కదా. అరే ఈవేళ చూడు, కిరణ్ అనేవాడు ఒక మాట అన్నాడని చెప్పి తీసుకెళ్ళి జైల్లో వేశారు. శాతగాని సన్నాసి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అప్పట్లో పవన్ కళ్యాణ్ ఇష్టాన్రీతిగా తిట్టేసి, ఇష్టాన్రీతిగా మాట్లాడి, చిన్న పిల్లల్ని కూడా తిట్టినప్పుడు కూడా స్పందించలేదంటే స్పందన లేనటువంటి శవం నాటుడు జగన్మోహన్ రెడ్డి. రోజా గారు ఏమంటున్నారంటే, మన ఏపీ హోమ్ మినిస్టర్ గారు ఫోన్లో పరామర్శించారు, వీడియో కాల్లో పరామర్శించారు. అంత బిజీ ఉన్నారా అనేసి. ఎవరు బిజీగా ఉన్నారు? ఏపీ హోమ్ మినిస్టర్ బిజీ ఉన్నా వీడియో కాల్ చేసి మాట్లాడుతున్నారు. అవునా, కలుస్తారు. ఇదే బోర్డు ఇది చెప్తే వెళ్ళి కలవాలా? వాళ్ళు కలిసే టైంలో కలుస్తారు, ఆదుకునే టైంలో ఆదుకుంటారు. ఈ పిచ్చకుంట్ల ఆడది ఎవరు? మన రోజా మాట్లాడితే వెంటనే వినేయాలా? చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ని నువ్వు ఇష్టం వచ్చినట్టు ఏ సహాయం చేయలేదు అన్నప్పుడు లేదా? పనికిమాల మాటలు మాట్లాడకుండా రేపు పొద్దున పరిపాలనలోకి ఎలా రావాలనేది తెలుసుకోండి. అర్థమైందా? పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని మీరు దూషించి 11 పడిపోయారు. ఈవేళ రౌడీని చెప్తే 1కో 2కో వచ్చేస్తారు అంతే, అందుకంటే ఏం లేదు. థ్యాంక్ యూ సార్.